శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఏ సమయంలో వివాహం జరిగే అవకాశం ఉన్నది అని పరిశీలించే ప్రయత్నంలో మరి వృశ్చిక రాశి వారికి సప్తమ భావం అయినటువంటి వృషభ రాశి పైన శని యొక్క దృష్టి పడుతుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని వీక్షించడం వల్ల ఈ వివాహ ప్రయత్నాలు చాలా ఆలస్యం అవడం జరుగుతుంది. మీరు గమనించినట్టయితే మరి వివాహం కుదిరినా కూడా కొంతమందికి సరైనటువంటి వివాహం పెళ్లి దాకా వెళ్ళకపోవడం, మధ్యలో ఆగిపోవడం, నిశ్చితార్థం దాకా వచ్చి మిస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంతవరకు స్త్రీలకి మాంగళ్య స్థానం, అలాగే కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడానికి కొంతవరకు అష్టమంలో గురువు స్త్రీలకి వివాహకారకుడు అవుతూ ఉంటాడు. అయితే జూన్ 1వ తారీఖు నుంచి 9వ స్థానంలోకి రావడం జరుగుతుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో భాగ్యస్థానంలో గురువు ఉచ్చ స్థితిలోకి వస్తాడు. అంటే కుటుంబ స్థానాధిపతి ఉచ్చ పొందుతున్నాడు, పంచమాధిపతి ఉచ్చ పొందుతున్నాడు. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అందుకని వృశ్చిక రాశి వారు, వృశ్చిక లగ్నం వారు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో మీరు గట్టిగా వివాహ ప్రయత్నం చేస్తే 100% మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు కూడా మరి శని భగవాన్ని కూడా వీక్షిస్తుంటాడు. ఇవన్నీ కూడా మీకు కొంత అనుకూలమైనటువంటి స్థితి వివాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో ఒకసారి మళ్ళా ఈ గురువు సప్తమాన్ని చూసినట్టు లగ్నానికి వివాహం జరుగుతుందా అంటే 100% అది అనుకూలం కాదు. మరి జాతకుడు వయసు రావాలి, అతను దశ సపోర్ట్ చేయాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, సప్తమ భావం, లగ్నం అంటే రాశి, ఇవన్నీ కూడా సపోర్ట్ చేయవలసి ఉంటుంది. అంటే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఒక్కసారి మీ జన్మజాతకంలో పరిశీలించుకొని, జన్మజాతకంలో వృషభ రాశిలో ఏమైనా పాపగ్రహాలు పట్టాయా, ఆ గ్రహంలో ఆ వృషభ రాశిలో 2 గ్రహాల మధ్య యుద్ధం జరిగిందా, లేదా శత్రుగ్రహాలు 2 పరస్పర విభిన్న స్వభావాలు కలిగిన శత్రుగ్రహాలు ఈ వృషభ రాశిలో ఉన్నాయా, వృషభ రాశి 2 పాపగ్రహాల మధ్య పాపకర్తాల యోగంలో పడిందా, లేదంటే శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అయ్యాడా, రాహు కేతువుతో మరీ దగ్గరగా ఉన్నాడా, శనితో కలిసి మరీ దగ్గరగా ఒకే డిగ్రీ మీద ప్రయాణిస్తున్నాడా, ఇవన్నీ కూడా పరిశీలించవలసి ఉంటుంది. అలాగే వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు, అలాగే స్త్రీల జాతకంలో భర్త కాలం నుండి కుజుడు కూడా బలహీన స్థితిలో ఉన్నాడా, శత్రు స్థానంలో ఉన్నాడా, నీచపడి ఉన్నాడా, లేదంటే కుజుడు పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదంటే 2-3 పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఇవన్నీ కూడా పరిశీలించవలసి ఉంటుంది. దాంతో పాటుగా ఇంపార్టెంట్ గా నవాంశ, అంటే మనం నవాంశ దాకా పూర్తిగా ఈ టైంలో మనకి సరిపోదు, కానీ నవాంశ కూడా ఇంపార్టెంట్ గా చూడవలసి ఉంటుంది. నవాంశ లగ్నంలో పాపగ్రహాలు ఉంటే ఆ జాతకుడు వివాహానికి పెద్దగా ఇష్టపడడు. అసలు ఎంత చెప్పినా కూడా తర్వాత చేసుకుంటానంటాడు, అది వివాహానికి ఇష్టపడడం. సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా కూడా సంబంధాలు బేగా కుదరకపోవడం, పెళ్లి జరిగినా కూడా భార్యాభర్తలు ఎడబాటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది నవాంశ కూడా ఇంపార్టెంట్, అలాగే రాశి చక్రం కూడా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ, ఈ దశానాథుడి స్థితి బట్టి కూడా వివాహం ఉంటుంది. దశ అంతర్దశలు కూడా సహకరించాలి. మరి వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంటుంది. అంటే గురు దశలో పుడతారు, అది 4 సంవత్సరాలు అనుకుందాం. శని మహాదశ 19 సంవత్సరాలు 23 సంవత్సరం దాకా పెళ్లి అయితే అవుతుంది. దాని తర్వాత వచ్చే బుధ మహాదశ వివాహం కారణం అవుతుంటుంది. బుధుడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించి బుధ గ్రహానికి పరిహారం చేసుకోవాలి. మరి బుధుడికి పరిహారం చేసుకోవాలంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, వెంకటేశ్వరుడు
బుధవారం వెంకటేశ్వర ఆలయం వెళ్ళడం, ఏదైనా విష్ణుమూర్తి ఆలయం దర్శనం చేసుకోవడం, తులసి దళాలతో తులసి మాలతో అర్పించడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, దాని వివరంగా అర్థాలు తెలుసుకోవడం, ఓపిక లేని వారు గోవిందనామాలు పారాయణ చేయడం, వీలైతే ద్వారకా తిరుమల కానీ తిరుపతి కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రం స్వామికి సంబంధించిన క్షేత్రం దర్శించడం, వీలైతే ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒకసారి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల బుధగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ర్యాలీ అనే గ్రామంలో ఈ జగన్మోహిని విష్ణుమూర్తి యొక్క ఆలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని సందర్శించడం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సహజంగా ఈ రాశి వారి జాతకులకి ఈ శుక్రుడు యొక్క అంటే ఈ శుక్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి భార్య ఎటువంటిది వస్తుందో తెలుస్తుందన్నమాట. అంటే శుక్రుడు ఏ గ్రహంలో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, దాన్ని బట్టి మీ భార్య ఎటువైపు నుంచి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది చెప్పచ్చు. అలాగే స్త్రీల జాతకం అయితే మరి కుజుడు ఉన్న స్థితిని బట్టి తెలుస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారు తొందరగా వివాహం జరగాలంటే నిరంతరం నిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తూ ఉండాలి, మంగళవారం నియమంగా ఉండాలి. అలాగే స్త్రీలు ఈ సౌభాగ్యం కొరకు కానీ సంతానం కొరకు కానీ కంప్లీట్గా మంగళవార నియమం పాటించడం వల్ల వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు అత్తవారి నుంచి వచ్చే ఇబ్బందులు, భర్త గారి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా అనుకూలంగా ఉండి ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి వేధిస్తున్నటువంటి ఈ అనారోగ్య సమస్యలు, గర్భానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తొందరగా వివాహం జరగాలంటే ఏ సమయం అనుకూలిస్తుంది, ఏ గ్రహాలని పరిహారం చేసుకుంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక జాతకుడికి ధనుసు రాశి వారికి అనుకుంటాం తొందరగా వివాహం జరగాలంటే సాధారణంగా గోచారరీత్యా గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉండాలి. ప్రస్తుతం గురువు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మనకి ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి మే 31 లోపు వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది దాటితే మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యన ఆ సమయం కూడా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ కూడా గమనించవలసి ఉంటుంది. దశానాథుడు బలంగా లేకపోయినా పాపగ్రహాలతో కలిసిన వివాహం అన్నది జరగడం కష్టం అవుతుంది. అందుకని ప్రస్తుతం ధనుసు రాశి వారి గురుబలం ఎలా ఉంది, మరి దశ ఏ విధంగా ఉందని పరిశీలించవలసి ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రంలో జన్మించిన వారికి కేతు మహాదశ బాల్యంలో 7వ సంవత్సరం దాకా ఉంటుంది. అంటే పాదాన్ని బట్టి మాత్రం ఉంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే అదృష్టం బాగుండే మంచి డెవలప్మెంట్ ఉంటాయి. శుక్ర మహాదశలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఈ ధనుసు రాశి వారికి. అంటే ఎర్లీ మ్యారేజ్ అనుకుంటాం 90 డేస్ బట్టి 26, 25 జరిగినప్పుడు ఓకే. లేదు జరగడం లేదు, ఆ టైంలో వివాహం చేయాలనుకుంటే మాత్రం శుక్రగ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. శుక్రగ్రహానికి పరిహారం ఏం చేస్తాం? అమ్మవారి ఆరాధన, లక్ష్మీ అమ్మవారిని తామర కలవకులు అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు, వాటితో అమ్మవారికి అర్చన చేయించడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, కనకదాన స్తోత్రం లాంటివి పారాయణ చేయడం, ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పాయసం నివేదన నైవేద్యంగా చేసి మరి లలితా సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఇది
కామన్ గా శుక్ర మహాదశ అనుకూలించే అవకాశం ఉంది. శుక్ర మహాదశ దాటితే అంటే కొంతమందికి 25లోను, కొంతమందికి 26లోను, కొంతమందికి 23లో కూడా రవి మహాదశ వస్తుంది. ఈ రవి మహాదశ వివాహానికి అంత సపోర్ట్ చేయదు ఎవరికన్నా సరే. ఒకవేళ రవి దశలో వివాహం జరిగినా కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని రవి దశలో సాధారణంగా వివాహం చేయకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవచ్చు రవి గ్రహానికి పరిహారం చేసి. అంటే ఎవరైతే రవి మహాదశ జరుగుతుంది ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి, వారు రవిగ్రహ పరిహారం నిమిత్తం సూర్య భగవానికి పరిహారం అంటే ఆదివారం నియమంగా ఉండడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయం పారాయణం, ఒకసారి గోశాలను దర్శించి గోశాలలో ఒక 10 కిలోల గోధుమలు గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి పౌర్ణమి రోజు లేదా ఏకాదశి రోజు మీ యొక్క తారాబలం చూసుకొని సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల కంప్లీట్ గా మీకు ఈ రవి యొక్క అనుగ్రహంతో రవి దశలో వివాహం జరుగుతుంది. జరిగినా కూడా పెద్ద ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత వస్తే చంద్రమహాదశ మాత్రం 100% వివాహానికి అనుకూలం. అంటే ఇమీడియట్ గా చంద్రుడే వివాహం చేస్తాడు, లేదా కుజుడు కూడా చేయొచ్చు. అందువల్ల మరి రవి దశలో ఉన్న వాళ్ళు ఈ విధంగా పరిహారం చేసుకోవడం కానీ చంద్రదశ వచ్చేదాకా ఎదురు చూడటం కానీ చేసుకుంటే మంచిది. ఇవి అనుకూలించినా కూడా జన్మజాతకం కూడా పరిశీలించాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితి అంటే సప్తమైనటువంటి మిథునంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి. లగ్నాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమైన మిథున రాశిలో ఉన్న, మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు ధనుసు రాశిలో ఉన్న, అది మరి సాధారణంగా 2 వివాహాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రం చెప్తారు. ఇప్పుడు మొదటి వివాహానికి అనుకోవట్లేదు, 2వ వివాహం గురించి ఆలోచించక్కర్లేదు, అందువల్ల దాని గురించి పెద్ద భయపడక్కర్లేదు. సప్తమ స్థానంలో శుభగ్రహాలను తొందరగా ఇలాంటి బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే, చంద్రుడు ఉన్నా సరే వివాహం తొందరగా జరుగుతుంది. శని రాహు కేతువు ఈవెన్ గురువు ఉన్న కొన్ని సందర్భాల్లో ఆలస్య వివాహం చేస్తూ ఉంటాడు. కాబట్టి అదే సప్తమ భావంలో ఉన్నటువంటి గురువు పైన ఏదైనా ఒక పాపగ్రహ దృష్టి ఉందా, లేదంటే సప్తమ భావం 2 పాపగ్రహాల మధ్య పడి ఉందా, లేదంటే గురువు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదంటే బుధుడు 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, అనేక విధాలుగా ఇది చెప్తాడు. ప్రధానంగా శుక్రుడు శనితో కలిసి ఎంత దగ్గరగా ఉన్నా అంత లేట్ అవుతుంది. రాహులతో కలిస్తే వివాహం స్ట్రగుల్ పడతా ఉంటారు. రవి శుక్రుడు కలిసి కంబస్ట్ అయినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇవన్నీ జాతక చక్రంలో ఉన్న పరిశీలించి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే తొందరగా వివాహం జరుగుతుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి వివాహం ద్వారా ఒక మంచి చలాకి అందమైనటువంటి తెలివైనటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత జాతకుడు జీవితంలో చాలా అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.